బట్టతలతో బాధపడుతున్నారా? ఆధునితనమైన పద్ధతిలో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయబడును. ఫేస్ క్లినిక్, హైదరాబాద్. నమస్తే విజయవర్ధన గారు. నమస్తే ఉషా. చాలా సందర్భాల్లో మనం గమనిస్తూ ఉంటాం మూడ్ స్వింగ్స్. ఒక మనిషి మనకు నచ్చినప్పుడు లేదా ఒక మనిషి వల్ల ఏదైనా ఇన్సిడెంట్ జరిగినప్పుడు సార్ట్అవుట్ చేసుకున్నప్పటికీ కూడాను గ్రూప్గా కూర్చున్నప్పుడు లేదు అంటే అది గుర్తొచ్చినప్పుడు ట్రిగర్ అయిన ప్రతిసారి సడన్గా షిఫ్ట్ అవుతూ ఉంటుంది మైండ్ సెట్. మాట్లాడరు, పక్కకు వెళ్ళిపోతూ ఉంటుంటారు, సైలెంట్గా ఉంటుంటారు. అవతల వాళ్ళకి చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఎన్నిసార్లు ఆ ఇన్సిడెంట్ గురించి డిస్కస్ చేసి ఇవాళతో ఇది క్లియర్ అని చెప్పుకున్నా లేదా జరిగిన దానికి సారీ అని మనం చెప్పినా మనిషిలో ఎక్కడో ఆ మార్పు కనిపించదు. వాళ్ళకి ఇంకా ఎప్పుడు పడితే అప్పుడు దాన్నే అడ్డం పెట్టి మాట్లాడుతుంటారు. ఇది ఎస్పెషల్లీ రిలేషన్లో మనం ఎక్కువగా చూస్తుంటాం. వైఫ్స్ కావచ్చు, హస్బెండ్స్ కావచ్చు. ఇది బాగా సివియర్ అయినప్పుడు చాలా ప్రాబ్లమేటిక్గా మారుతూ ఉంటుంది. రెస్పెక్ట్ పోతూ ఉంటుంది, వాల్యూ ఇవ్వాలనిపించదు, ఇంకొకసారి వాళ్ళ జోలికి వెళ్ళాలనిపించదు, కమ్యూనికేట్ చేయాలనిపించదు. ఇలా రకరకాలుగా కాన్సిక్వెన్సెస్ని మనం చూస్తూ ఉంటాం. మీ దాకా వచ్చిన కేసెస్లో కూడా మీరు చాలా చూసుంటారు కాబట్టి అడుగుతున్నాను. మన మూడ్ని బట్టి మనకి ఇన్సిడెంట్ గుర్తొచ్చింది కానీ ప్రతిసారి అవతల వాళ్ళ వైపు బిహేవియర్ మారుస్తూ ఉంటే ఎటువంటి కాన్సిక్వెన్సెస్ వాళ్ళకు ఉంటాయంటారు అసలు? సో ఈ మూడ్ స్వింగ్స్ అనేది అంటే అవతల వ్యక్తికి రిలేషన్షిప్లో చాలా ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తుంది. సో ఈ మూడ్ స్వింగ్స్ ఉన్న వాళ్ళకి ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి ఏం కావాలో వాళ్ళకి తెలియదు, ప్లస్ వాళ్ళకి కావాల్సింది అవతల పార్ట్నర్కి ఎట్లా చెప్పాలో తెలియదు. సో రెండూ తెలియదు, ఎక్స్ప్రెస్ చేయడం రాదు, అసలు ఏం కావాలో తెలియదు. సో అప్పుడు ప్రాబ్లం వస్తుంది. ప్లస్ ఇంకొకటి వీళ్ళకి ఆర్గ్యుమెంట్స్ ఇవన్నీ ఏదన్నా అయినప్పుడు, ఇప్పుడు ఒక ఇష్యూ అయినప్పుడు నువ్వు అన్నది మాట మెదిలితే ఇంకా అదే గుర్తొస్తుంది ఎప్పుడున్నా అని అన్నావు అంటే ఏంటంటే వీళ్ళకి సిరీస్ ఆఫ్ ఇన్సిడెంట్స్ లేకపోతే కాన్ఫ్లిక్ట్స్, ఆర్గ్యుమెంట్స్ ఇలాంటి వాదనలు వస్తున్నప్పుడు వీళ్ళల్లో ఒకళ్ళు కానీ ఇద్దరు కానీ ఎక్కువ ఏముంటుందంటే ఎక్కువ మాట్లాడటం ఉంటుంది. అంటే అబండాలు, అంటే ఆ కోపంలో ఏదో ఒకటి అనేయటం. సో అన్నప్పుడు ఈ తీసుకోలేకపోయిన వాళ్ళకి దాన్ని ఎలా చెప్పాలో తెలియని వాళ్ళకి ఈ మూడ్ స్వింగ్స్ అనేవి కూడా వస్తూ ఉంటాయి. ఇదొక ప్రక్రియ. ఏదో కుండబద్దలు కొట్టినట్టు చెప్పేస్తే అదొకటి, అది వెళ్ళిపోతుంది మనసులోంచి. చెప్పాను కదా, వీళ్ళకి ఏం కావాలో తెలియదు, కావాల్సింది ఎలా అడగాలో తెలియదు, అక్కర్లేనిది నచ్చలేదని ఎలా చెప్పాలో తెలియదు. అవతల వ్యక్తిలో బిహేవియర్ వీళ్ళకి ఏమి ఇబ్బందికరంగా ఉందో అది ఎక్స్ప్రెస్ చేయటం కూడా తెలియదు. సో ఈ రూట్ కాజ్ అది అవ్వటం వల్ల అంటే ఏంటంటే ప్రతిసారి ఏదో ఒకటి ట్రిగర్ చేస్తుంది వీళ్ళని. ట్రిగర్ చేసినప్పుడు వీళ్ళు నువ్వన్నట్టు మూడ్ మారిపోవటం, ఆ మూడ్లోంచి బయటికి రాలేకపోవటం, అందులోంచి బయటికి రావటానికి రోజుల తరబడి తీసుకోవటం, అదే అవతల వ్యక్తికి పాసివ్ అగ్రెసివ్ ట్రీట్మెంట్ లాగా, సైలెంట్ ట్రీట్మెంట్ లాగా కనిపించటం. సో ఇలా అవుతుంది. సో ఏ వ్యక్తి అయినా ఇద్దరు వ్యక్తులు ఉన్నప్పుడు అసలు ఒకళ్ళు ఎవరు ఏంటి, నీదే పర్సనాలిటీ, నాదే పర్సనాలిటీ, నీకేది నచ్చుతుంది, నాకేది నచ్చదు. కోపం వచ్చినప్పుడు నీ నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తాను, నువ్వు నా నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నావు. ఆర్గ్యుమెంట్స్ అవుతున్నప్పుడు ఇప్పుడు ఫస్ట్లో అంటే తెలియదు, పెళ్లి చేసుకున్నప్పుడు అది లవ్ మ్యారేజ్ అవనివ్వండి, అరేంజ్డ్ మ్యారేజ్ అవనివ్వండి. ఇప్పుడు లవ్లో కూడా పెళ్ళి అవ్వకముందు వరకు అంత ఆర్గ్యుమెంట్స్ వస్తాయి, రాకపోవచ్చు. సో పెళ్ళైన తర్వాత గ్రాంటెడ్గా తీసుకుని భార్య భర్త అనే ఇదిలో కూడా స్లోగా 24/7 కలిసి ఉండి బాధ్యతలు పంచుకున్నప్పుడు భేదాలు కూడా వస్తూ ఉంటాయి, సహజం అది. బట్ వచ్చినప్పుడు మనం దాన్ని ఎలా డీల్ చేయాలి అనేవి భార్యాభర్తలు ఇద్దరూ కూర్చుని ఎక్కడో ఒక దగ్గర అసలు ఏంటి, ఎందుకు మనకి ఇట్లా రోజు ఒకసారి, రోజు 2 సార్లు ప్రతి విషయానికి ఎందుకు మనకి గొడవ అవుతుంది అనేది ఒకసారి కూర్చుని సామరస్యంగా మాట్లాడుకోగలగాలి. విషయం కొత్తదైనా చర్చించేది మాత్రం పాతది ఎప్పుడో జరిగిందే లాగుతూ ఉంటారు. అక్కడ నుంచే మళ్ళీ మొదలు. ఎందుకంటే ఇక్కడ సపోజ్ ఏకి గొడవ పడ్డారు, బికి గొడవ పడ్డారు, కొన్ని రోజులైంది, ఇప్పుడు జేకేఎల్ దాకా వెళ్ళారు, అయినా ఏ టాపిక్ బి టాపిక్ వస్తూనే ఉంటుంది కొంతమందికి. సో ఇదొక అలవాటు. అంటే ఇప్పుడు మనం జేకే గురించి గొడవ పడుతున్నప్పుడు జేకే దగ్గర ఆగరు, సిడీలు, ఈఎఫ్లు, ఏబీలు ఆ సందర్భాన్ని బట్టి. అంటే ఎందుకు వెళ్తారు అంటే డిఫెన్స్ కోసం, అంటే వాళ్ళ పాయింట్ ప్రూవ్ చేసుకుని వాళ్ళదే రైటు అని చెప్పటం కోసం పాత వాటిల్ని కూడా ఉదహరించి తీసుకొస్తూ ఉంటారు. లేదు
వీళ్ళు ఇప్పుడు అంటే వీళ్ళ పాయింట్ లేదు, ఇప్పుడు వీళ్ళదే తప్పు అనేది అవతల వ్యక్తి కన్వే చేయటం జరిగి వీళ్ళదే తప్పు అని ఒప్పుకోవాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు కూడా అమ్ముల పొదిలోంచి అంటే వెనకటి వీళ్ళు చేసిన తప్పులు తెచ్చి అంటే నువ్వు కూడా చేసావు, నువ్వేం పత్తిత్తు కాదు కాబట్టి నన్నేం ఎత్తి చూపక్కర్లేదు నా తప్పులు, నువ్వు మాత్రం చేయలేదేంటి అని చెప్పి ఆ ABCDEFలో తీస్తారు. సో ఇవేంటి అంటే ఉన్న సమస్యని ఎట్లా పరిష్కరించుకోవాలి అనేది కాకుండా నువ్వు నేను ఎవరు ఇప్పుడు ఈ యుద్ధంలో గెలవాలి అనే ఈగో క్లాష్ కింద అవుతుంది అది. అంటే ప్రాబ్లం వేరు, వీళ్ళ దాన్ని చర్చించుకునే పర్పస్ వేరు అయిపోయింది. ఇప్పుడు నిజంగా ప్రాబ్లం గురించి చర్చించుకుంటున్నారనుకో ఉషా, ఏమవ్వాలి, ప్రాబ్లం మీద అటాకింగ్ ఉండాలి. దీన్ని ఎట్లా చేయాలి, ఇది అసలు ఎందుకు వచ్చింది, ఇప్పుడు ఒకళ్ళు ఎక్కువ ఖర్చు పెట్టారు అనుకుందాం, సో ఆ ఖర్చుని ఎట్లా తగ్గించాలి, ఎందుకు ఎక్కువ పెట్టాల్సి వస్తుంది, ఒకవేళ తప్పనిసరి ఖర్చులైతే కనుక అవి ఎట్లా మేనేజ్ చేయాలి, ఎక్కువైన ఖర్చుల్ని నెక్స్ట్ మంత్లో శాలరీతోనో లేకపోతే ఏటితోనో ఎలా దాన్ని పోడ్చాలి, ఇలా దానికి సంబంధించి ఉంటాయి. నువ్వు ఎక్కువ ఖర్చు పెట్టావు, నువ్వు ఖర్చులు అదుపులో ఉంచుకోవు అంటే నువ్వు పిసినారివి, నువ్వు నీకెప్పుడు కక్కుర్తి, నీ దృష్టి అంతా వేరు, అసలు నీకు ఎంజాయ్ చేయటం రాదు అని ఒకళ్ళు, నీకు అసలు డబ్బులంటే లెక్కలేదు, మన స్థాయి ఏంటో తెలుసుకుని ఖర్చు పెట్టవు, నీకు ఎక్కడో ఎగిరిపోవాలని ఉంటుంది, మేళ్ళ కట్టేయాలని ఉంటుంది, మనం పైకి రావాలంటే ఇలా ఖర్చు పెట్టాలి అలా ఖర్చు పెట్టాలి అనేది ఒకళ్ళ పాయింట్. తరచి చూస్తే రెండు కరెక్ట్ అవ్వచ్చు, కానీ దానికోసం వీళ్ళు ఇట్లా అంటే మనసులు పాడు చేసుకుని ఈ విషయాల మీద అప్పుడు అవతల వ్యక్తి నువ్వు అప్పుడు అవి కొనలేదా ఈ కొనలేదా అని ఇలా ఎక్కడికెక్కడికో వెళ్ళిపోతారు. ఇప్పుడు ఇక్కడ విషయం ఏంటి, ఖర్చు ఎక్కువైంది, ఒకళ్ళు ఎక్కువ ఖర్చు పెట్టారు, అది ఎట్లా ఆపాలి, నెక్స్ట్ టైం నుంచి దాన్ని ఎట్లా సేవ్ చేసుకోవాలి, నిజంగా అది కొనుక్కోవాలనిపిస్తే దానికోసం మిగతా ఏం తగ్గించుకోవాలి, ఇది కదా ప్రాబ్లం. సో ఇట్లా ఎక్కడెక్కడికో పక్కదారులకు వెళ్ళిపోతూ ఉంటారు. సో ఇట్లా వెళ్ళినప్పుడు ఆ వాగ్యుద్ధంలో అనకూడని మాటలు అంటే నీతో వేగలేను, నిన్ను అనవసరంగా పెళ్లి చేసుకున్నాను, అసలు పెళ్ళి అంటే ఇట్లా ఉంటుందంటే అసలు నేను పెళ్ళే చేసుకోపోదును, ఇట్లాంటివి రకరకాల భాషలు మాటలు వాక్యాలు వచ్చినప్పుడు ఏంటంటే వీళ్ళు ప్రాబ్లం దాటి పర్సనల్ అసాసినేషన్లోకి వెళ్ళిపోయారు. అవును కదా. ప్రాబ్లం ఏంటి, ఎక్కువ ఖర్చు పెడుతున్నావు, ఒకళ్ళ ఖర్చు ఎక్కువ ఒకళ్ళ ఖర్చు తీసుకోలేరు, ఒకళ్ళు ఎక్కువ పెడుతున్నారు, దాన్ని ఎట్లా డీల్ చేయాలి అనేది పోయి పర్సనల్గా నువ్వు అలా నువ్వు ఇలా నువ్వు అని మాటలు మాట్లాడుకోవటం వల్ల ఏమైందంటే ఇది పర్సనల్ అటాక్ కింద అయిపోతుంది. ఈ పర్సనల్ అటాక్స్కి వెళ్ళినప్పుడు అవతల వ్యక్తులు మూడ్ ఆఫ్లోకి వెళ్ళిపోతారు, అర్థమైందా. సో వాళ్ళు దాంట్లోంచి బయటికి రావడానికి చాలా టైం పడుతుంది. ఇంకొకటి అదొక ప్యాటర్న్ లాగా అయిపోతుంది. ఇక ఏ టాపిక్ వచ్చినా ఇక ఆర్గ్యుమెంట్ వస్తుంది, అటాక్ ఉంటుంది, ఆర్గ్యుమెంట్ వస్తుంది, అటాక్, డిఫెన్స్, వీటిల్లోకి వెళ్ళిపోతారు. ప్రాబ్లమ్స్ మాత్రం అక్కడే ఉంటాయి, ఎందుకంటే వాటికి సొల్యూషన్ ఏంటనేది వీళ్ళు అసలు ఆలోచించనే లేదు ఇప్పటి వరకు. సో ఇక్కడ ఇలా వచ్చినప్పుడు అదేంటి ఒకళ్ళు అంటే ముడుచుకుపోవటం స్టార్ట్ అయినప్పుడు అవతల వ్యక్తికి అది నన్ను దూరం పెడుతున్నాడు అనే ఫీలింగు, లేకపోతే నన్ను దూరం పెడుతుంది, నేనంటే ఇష్టం లేదు, ఇక్కడ మాకు మనశ్శాంతి లేదు, మేము కలిసి ఉండలేమనిపిస్తుంది, ఇట్లాంటివి వెళ్ళిపోతూ ఉంటారనమాట. సో వీళ్ళకి ఏంటంటే ఒక సమస్య వచ్చినప్పుడు సమస్యని ఎట్లా చూడాలి, ఏ కోణంలో నుంచి చూడాలి, ఆ సమస్య పరిష్కారానికి ఎట్లా వాదించుకోవాలి చర్చించుకోవాలి అనేది తెలవకపోవటం వల్ల వచ్చిన ప్రాబ్లం ఇది. ఇంకొకటి మెయిన్ థింగ్ ఏంటంటే రిపేర్ చేసుకోవటం తెలవకపోవటం, అందుకే ఫైట్ స్మార్ట్ అంటారు. ఇప్పుడు ఎప్పుడైనా సరే ఒక కాన్ఫ్లిక్ట్లో ఒక డిసగ్రిమెంట్ ఉంటుంది, ఒక దాని గురించి ఒక ఆర్గ్యుమెంట్ ఉంటుంది, ఫైట్ అవుతుంది, ఆ తర్వాత ఇంకొకటి రిపేరు రిజల్యూషన్ కూడా ఉండాలి. అవి ఉండవు వీళ్ళకి. ఎంతసేపు ఒక డిసగ్రిమెంటు ఆర్గ్యుమెంటు ఫైటు, డిసగ్రిమెంటు ఆర్గ్యుమెంటు ఫైటే తప్పితే దాన్ని ఎట్లా రిజాల్వ్ చేయాలి, అయిన డ్యామేజ్ని ఫైట్ ద్వారా అయిన డ్యామేజ్ని ఎట్లా రిపేర్ చేసుకోవాలి అనేది తెలియకపోవటం వల్ల ఇప్పుడు నువ్వు చెప్పిన లక్షణాలన్నీ స్లోగా ఇద్దరి మధ్య ఎంటర్ అవుతాయి. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్.